పూడిపెద్ది సుందరరామయ్య విశాఖపట్నంలో యలమంచిలి దిమిలి గ్రామస్తులైన పూడిపెద్ది కృష్ణమూర్తి వెంకటరత్నం దంపతుల కుమారుడు. అతడు 1912 ఆగస్టు 12న జన్మించారు. స్వాతంత్ర సమరంలో ఆయన తొలి అడుగు గాంధీని కలవటం ద్వారా పడింది. 1929 నుండి 1945 మధ్య 5 సార్లు మహాత్మా గాంధీ విశాఖపట్నంకు వచ్చారు. ఈ నేపథ్యంలో గాంధీజీ పిలుపు మేరకు 2 సార్లు గాంధీ కలిసి ఆయన చేపట్టిన అనేక ఉద్యమాల్లో సుందరరామయ్య పాల్గొన్నారు. 1929లో అంటే తన 17వ ఏట ఉద్యమ బాట పట్టి అతి పిన్న వయసులోనే స్వాతంత్ర్యం కోసం పోరాడిన యువకుడిగా పేరు గడించారు. డిగ్రీ అయిన వెంటనే తన 17వ ఏట హార్బర్ లో అంటే ఇప్పుడు ఉన్న పోర్ట్ ట్రస్ట్ లో టైమ్ స్కేల్ సూపర్వైజర్ గా ఉద్యోగం వచ్చింది. కానీ బ్రిటిష్ వారిచ్చిన దుస్తులు వాచి ధరించి పనిచేయటం ఇష్టం లేక ఉద్యోగంలో చేరిన వెంటనే సుందరరామయ్య రాజీనామా చేసి తన దేశభక్తిని చాటారు. ఇక వివిగిరి, తెన్నేటి విశ్వనాథం, మల్లెమడుగు జగన్నాథరావు, చెరుకువాడ నరసింహారావు పంతులు మొదలైన నాయకులతో కలిసి సహాయ నిరాకరణ ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం తదితర స్వాతంత్ర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. జైలులో ఉన్న సమయంలో ఆంగ్లేయులు అడిగే ఏ ప్రశ్నకి సమాధానం చెప్పాలన్నా వీరందరూ వందే మాతరం అని చెప్పేవారట. ఇలా వందే మాతరం అన్నప్పుడల్లా 10 లాఠీ దెబ్బలు కొట్టమని బ్రిటిష్ వారి ఆజ్ఞట. ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్టుగా దెబ్బలు తింటూ కూడా వారంతా వందే మాతరం అనటం మానలేదట. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రధానమంత్రి యువ మెంటర్షిప్ లో భాగంగా రూపొందిస్తున్న నేషనల్ బుక్ ట్రస్ట్ లో సుందరరామయ్య జీవిత చరిత్ర కూడా చోటు చేసుకోవటం గొప్ప విషయం. అదే విధంగా స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ కార్యక్రమాలు కొనసాగింపు వేళ ఆల్ ఇండియా రేడియో వార్తల్లో సుందరరామయ్య దేశానికి అందించిన సేవలను 2 సార్లు ప్రస్తావించటం మరో విశేషం.